మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హఫీజా, డైటిషియన్. సో కొంతమందికి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకుండా నేను బరువు తగ్గిపోవాలి, నేను ఇప్పుడు 100 కిలోలు ఉన్నానంటే ఇంట్లో కూర్చునే నేను దగ్గర 50 కిలోలకు వచ్చేయాలి అనేలాగా అనుకుంటూ ఉంటాం కదా. సో అసలు వీటన్నిటి గురించి మాట్లాడడానికి మేడం వచ్చేసారు, మాట్లాడేద్దాము. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గిపోతే బాగుండు అని కూడా ఇలా అంటే ఈజీగా వచ్చేదాన్ని ఆలోచిస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చు అంటారా? వెయిట్ లాస్ చేయొచ్చు అండి. వెయిట్ లాస్ సబ్జెక్టివ్. చాలా మంది చాలా వేస్ లో చేస్తున్నారు వెయిట్ లాస్. ఫ్యాట్ డైట్స్, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన ట్రెండ్ చూడండి. ఫ్రూట్ డైట్ వస్తుంది, ఎగ్ డైట్ ఛాలెంజ్ వస్తుంది, దెన్ ఫ్యాట్ డైట్ ఛాలెంజ్ వస్తుంది, కీటో. ఇలాంటి డైట్స్ తో మనం డెఫినెట్లీ మీరు లూజ్ చేయొచ్చు. కానీ మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. హెల్దీ వెయిట్ లాస్ మీరు చేయలేకపోతారు దీనివల్ల. సో ఇప్పుడు మీరు ఒకసారి ఫ్యాట్ డైట్ చేయండి. ఒక 10 చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చూస్తారు, చాలా మంది పోస్ట్ చేస్తారు, నేను ఇన్ని కేజీస్ లూజ్ అయ్యాను, ఇంత వెయిట్ లూజ్ అయింది, 10 కేజీస్ 15 కేజీస్ ఇన్ 2 months 3 months లూజ్ అవుతారు. కానీ అట్ అ కాస్ట్ ఆఫ్ మసిల్. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మనం ఫ్యాట్ లాస్ చేస్తున్నామా, మసిల్ లాస్ చేస్తున్నాం. మసిల్ ఒక్కసారి మనం లాస్ అయిందంటే మనం రీగెయిన్ చేయడం చాలా కష్టం. ఫ్యాట్ లాస్ స్లో ప్రాసెస్, కానీ మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు స్లోగా క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ తక్కువ అన్నం తీసుకొని మంచిగా వర్కౌట్ చేసుకుంటూ క్యాలరీ బర్న్ చేసుకుంటూ చేశారంటే వెయిట్ లాస్ చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒక 1 week కంప్లీట్గా మీరు చీట్ మీల్స్ తీసుకుంటే కూడా మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అదే మీరు ఈ ఫ్యాట్ డైట్స్ చేశారనుకోండి, దాని తర్వాత మీరు ఒక ఫుల్ మీల్ తీసుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు 2 to 3 kgs గెయిన్ ఉంటుంది. అలా ఉంటుంది. బికాస్ ఈ డైట్స్ టెంపరీ. మీకు ఫైబర్ ఉండదు ఈ డైట్స్లో. ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటారు, ఉంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటారు, ఏదో ఒక మ్యాక్రో మినరల్ ఎక్కువ తీసుకుంటారు, మిగతా అన్ని మ్యాక్రోస్ని వదిలేస్తారు. సో అది చేయకూడదు. మనం ఎక్కువ బ్యాలెన్స్డ్ పోర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఎక్సర్సైజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎక్సర్సైజ్లో మనం క్యాలరీ బర్న్ చేస్తాము. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక డెఫిసిట్ ప్లాన్ చేసాము, ఇప్పుడు మీరు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తారు, చాలా మంది నాకు కూడా అంటారు, మేడం మీరు కొంచెము డైట్ మంచిగా ఇవ్వండి, చాలా తగ్గించేసేయండి క్యాలరీస్. నేను చూస్తాను, చెప్తాను, అది తగ్గిస్తానండి. మీరు వర్కౌట్ చేస్తే తగ్గిస్తాను. మీరు వర్కౌట్ చేయకుండా ఓన్లీ క్యాలరీస్ తగ్గించి వెళ్ళాలంటే మళ్ళీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వైటమిన్ డి లెస్ అయిపోతుంది, బ్లడ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఆ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేయలేకపోతారు. అప్పుడు డైటీషియన్ మీద బ్లేమ్ వేస్తారు, డైటీషియన్ మాకు డైట్ సరిగా ఇవ్వలేదు. సో అది అవ్వద్దని మేము ప్రాపర్గా బ్యాలెన్స్డ్ మీల్. ఇప్పుడు మీరు 1500 క్యాలరీ డైట్ నేను ఇస్తే మీరు 200 to 300 క్యాలరీస్ ఎవ్రీడే బర్న్ చేయాలి ఈజీగా. మీరు జిమ్ వెళ్ళకపోతే కూడా మీరు నార్మల్ ఒక 8000 steps వాక్ చేయండి డైలీ ఇంట్లో, మీకు ఖచ్చితంగా 200 to 250 క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఆ క్యాలరీసే చాలు. 1 hour ఆఫ్ వాకింగ్, బ్రిస్క్ వాక్ అన్న, నార్మల్ వాక్ అన్న, మీ కెపాసిటీ ఎంత ఉంది వాక్ చేయడానికి 1 hour వాక్ చేయండి చాలు. ఇంకా ఏం అడగను మీతో నేను. అంత నాకు మీరు ఇవ్వండి, లైక్ మీ ప్రామిస్ ఇవ్వండి, మీరు వాక్ చేస్తానని మీకు నేను రిజల్ట్స్ ఇస్తాను. సో అది ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి, ఎక్కువ చీట్ మీల్స్ కూడా తీసుకోకూడదు. అలా చేస్తే మీకు ఉంటుంది, మీరు డెఫినెట్గా రిజల్ట్స్ చూస్తారు. కానీ ఓన్లీ నేను డైట్ చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేయను అంటే డెఫిసిటీలోకి వెళ్ళిపోతారు. అది హెల్త్ కోసం అసలు మంచిది కాదు. వచ్చే లైక్ ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్తో పాటు పీసీఓడి వస్తుంది. మీకు థైరాయిడ్ అమ్మాయిలు ఉంటే డెఫినెట్లీ పీసీఓడి హిట్ అవుతుంది. ఎందుకంటే కార్పొరేట్ లైఫ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా తక్కువ తీసుకుంటాం మేడం, మేము ఫిజికల్ యాక్టివిటీ చెయ్యమంటారు. ఇలాంటి ఫీమేల్స్లోనే మనం చూస్తాం ఎక్కువ హై ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ పీసీఓడి. సో అది మనం కొంచెం చూసుకొని జాగ్రత్తలు పడాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే నిజంగానే మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గొచ్చు అని అంటే చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం కదా మేడం, అయిపోతారు అని. అది కరెక్ట్ అంటారా? చేస్తారండి, చాలా మంది చేస్తారు. మీరు ఇప్పుడు ఒక రోజు 1 day వన్ డే ఓన్లీ వాటర్ డైట్ చేయండి, డెఫినెట్లీ టుమారో యూ లూజ్ 2 kgs. కానీ అది వెయిట్ ఉండదు, మీ మసిల్ పోతుంది. మసిల్ లాస్ అయితే మీకు మీ ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. మీరు డిజీజెస్ వస్తే, ఇప్పుడు జనరల్గా ఫ్లూ ఉంది, లైక్ నార్మల్ ఏదైనా కోల్డ్ అయింది, అప్పుడు మీ బాడీ ఫైట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతూ ఉంటుంది, గట్ బ్యాక్టీరియా డిప్లీట్ అవుతూ ఉంటుంది. సో గట్ బ్యాక్టీరియా హెల్దీ పెట్టుకోవాలంటే రైట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేయాలి డైట్.
సో అలా కావాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి మేడం? బ్యాలెన్స్డ్ ఫామ్‌లో డైట్ ఉండాలండి. అన్నీ గుడ్ అమౌంట్. ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ కోసం ఏం చేస్తున్నారంటే ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి డైట్‌లో. మీరు ఐడియల్ బాడీ వెయిట్ నుండి క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయాలి డైట్‌లో. కానీ ఉండాలి కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే మనకి మేజర్ ఎనర్జీ వచ్చేసిందే కార్బోహైడ్రేట్స్ వల్ల. సో కార్బోహైడ్రేట్స్ కంప్లీట్‌గా కట్ చేయొద్దు. సస్టైన్ అవ్వరు ఆ డైట్. సో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ తక్కువ పోర్షన్‌లో ఫైబర్ మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటూ, ప్రోటీన్ గుడ్ అమౌంట్‌లో తీసుకుంటూ, వైటమిన్స్, మినరల్స్, మీకు కర్డ్, బటర్ మిల్క్ ఇలాంటివి కొంచెం మంచి పోర్షన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీకు హెల్తీ వెయిట్ లాస్ ఉంటది. ఓకే. ఇలా ఆలోచించి అంటే నిజంగానే మనము ఎక్సర్సైజ్‌లు ఏం చేయకుండా మంచిగానే డైట్ తీసుకుంటూ తగ్గిపోతాము అనుకుంటే వాళ్ళకి ఫర్దర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మేడం? హెల్త్ ఇష్యూస్. ఫర్దర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మీరు చేసే మసిల్ హెల్త్ మీకు ఇంప్రూవ్ అవుతది. సో ఫ్యూచర్‌లో ఇట్ ఈస్ నాట్ హిడెన్. అందరూ ఒక్క ఏజ్ వచ్చేదాకా హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇలాంటివి ఫేస్ చేశారు. ఆ సిచ్యువేషన్‌లో మీకు ఇప్పుడు చేసిన వర్కౌట్స్ హెల్ప్‌ఫుల్ ఉంటది. ఎస్పెషల్లీ మీకు స్ట్రెంత్ ట్రైనింగ్. ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మీ మసిల్ మాస్ ఇంక్రీజ్ అయితూ ఉంటది. మీకు మసిల్ బిల్డ్ అయితూ ఉంటది బాడీలో. సో ఆ టైంకి వచ్చేసరికి మీకు ఇమ్యూనిటీ మంచిగా ఉంటే మీరు అలాంటి డిసీజెస్‌ని ఫైట్ చేయగలుగుతారు. అలా ఉంటది. సో కాంప్లికేషన్స్ వచ్చేసరికి మీ మసిల్ మాస్ డిప్లీట్ అవ్వడం, డయాబెటీస్ వస్తది మోస్ట్ ఇంపార్టెంట్‌లీ. ఇప్పుడు ముందు మన యాన్సిస్టర్స్ లైక్ మా గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్, ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్‌ని చూస్తే హి 74 నౌ. బట్ ఇఫ్ యూ సీ హిమ్ ఇప్పుడు నేను ఒకవేళ టైర్డ్ అనిపిస్తాను. కానీ మా గ్రాండ్ ఫాదర్ అస్సలు కాదు. ఎందుకంటే అంత బాగా స్లీప్ షెడ్యూల్, డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ డే 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ చేస్తారు. సో అది ఇంపాక్ట్ ఉంది. ఇంత లైఫ్ ఇప్పుడు దాకా కూడా మంచిగా హెల్తీగా జీవిస్తున్నారంటే ఆ ఫిజికల్ యాక్టివిటీనే మోస్ట్ ఇంపార్టెంట్‌గా. సో అలా మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే వస్తున్న ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్‌ని కూడా టాకిల్ చేయొచ్చు. ఈరోజు చక్కటి ఇన్ఫర్మేషన్ తోటి మా వ్యూయర్స్‌కి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్.